పోసానికి బెయిల్ మంజూరైంది. పల్నాడు జిల్లా నరసరావుపేట కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేస్తూ జిల్లా జడ్జి ఆదేశాలిచ్చారు. 10,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పిఎస్లో నమోదైన కేసు మాత్రం విచారణలో కావడం అనుమానంగా ఉంది. ఇదాంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం గావించిన ఆ సినీ ఫ్రేము, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నేత, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితమైన వ్యక్తి కుడిభుజం అని చెప్పుకోవచ్చు. అయితే పోసాని కృష్ణమురళి అంశం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒకంత సంచలనమైన అంశం. ఆయన 2019 నుంచి 2024 వరకు కూడా పోసాని కృష్ణమురళి ఏమన్నా మాట్లాడబోతున్నాడు, మాట్లాడాడు అన్నా కానీ ఒక రకంగా ఒక పెద్ద సంచలనం అన్నమాట. ఏదైతే పోసాని కృష్ణమురళి అంశానికి సంబంధించి ఆయన మాట్లాడే మాటలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లోతుగా పోయే అంశం. అలాంటి ఆ పోసాని కృష్ణమురళికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పలు పోలీస్ స్టేషన్లలో ఆయన మీద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన ఒక రోజు ఒక స్టేషన్ లో ఉంటే, ఒక రోజు ఒక సబ్ జైల్లో ఉంటే, మరొక రోజు మరొక స్టేషన్ లో మరొక సబ్ జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మరే విధమైన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, పలువురు ఎన్డీఏ కూటమిలో నేతలను గాని, అలాగే ముఖ్యంగా లోకేష్, పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గాని పలు సందర్భాల్లో దూషించారు, తిట్టారు, పలు రకాలుగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. కానీ ఎవరు ఊహించిన రీతిలో పోసాని కృష్ణమురళి టార్గెట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఎవరు ఊహించిన రీతిలో ఆయన పూటకొక జైలు, పూటకొక సబ్ జైలు అన్న సంధాన ఆయన పరిస్థితి మారింది. మొత్తానికి ఆయనకి ఏదైతే నర్సరావుపేట లో నమోదైన కేసుకు సంబంధించి పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేస్తూ కూడా జిల్లా జడ్జి ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ మహేష్మతి ఊపిరి పీల్చుకోవాలని సన్నాన ఆ పోసాని కృష్ణమురళి ఊపిరి పీల్చుకున్నాడని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆయనకి మొదటి నుంచి కూడా ఉన్నత స్థాయిగా ఉన్నాడు, ఉన్నతంగా ఎదిగాడు, ఉన్నత పదవులు చేశాడు, ఆ సినీ ఫీల్డ్ లో కూడా ఉన్నతమైన వ్యక్తిగా కొంతమందికి ఆదర్శంగా కూడా నిలిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆ స్టేషన్లలో ఉంచడం, విచారణ చేపట్టడం, అలాగే పలు రకాల సబ్ జైలుకి తరలించడం, అక్కడ ఆయన తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడటం, మనస్తాపానికి గురవటం, మొత్తంగా చూసుకుంటే ఇంకా ఆయనకి పరిస్థితి ఏంటా అన్న ఆ చందానగా మొదలైన నేపథ్యంలో మొత్తానికి నర్సరావుపేటలో నమోదైన కేసుకు సంబంధించి అయితే పోసాని కృష్ణమురళికి ఆ బెయిల్ మంజూరు చేస్తూ కూడా జిల్లా జడ్జి ఆదేశాలు ఇచ్చారు. ఆ 2 షూరిటీలు, ఒక్కొక్క షూరిటీ 10,000 రూపాయలు చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కూడా జడ్జి ఉత్తర్వులు జారీ చేయడంతో పోసాని కృష్ణమురళి ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయింది. అయితే ముఖ్యంగా మొట్టమొదటిగా ఆయన మీద ఆ కేసు నమోదైంది కానీ ఆయన్ని హైదరాబాద్ నుంచి ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చిన నేపథ్యం కానీ, కర్నూలు జిల్లా ఆదోని పిఎస్ లో నమోదైన కేసు ఆ నిమిత్తం ఆయన్ని తీసుకొని వచ్చారు. ఆ కేసు మాత్రం ఇప్పటికీ ఆ కోర్టులో విచారణ జరుగుతుంది, అది పెండింగ్ లోనే ఉంది. కానీ పల్నాడు జిల్లాలో కేసుకు సంబంధించి ఆ బెయిల్ మంజూరైనా ఆయన్ని ఆ బెయిల్ మంజూరు చేసినా సరే ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు, కనపడట్లేదు. కర్నూలు జిల్లా ఆందోని పిఎస్ లో నమోదైన కేసుకు మాత్రం విచారణలో ఉండటంతో ఆయన విడుదలకు మాత్రం మరింత జాప్యం జరిగే విధంగా కనపడతా ఉంది. అక్కడ కూడా బెయిల్ మంజూరు అయిన తర్వాత కొంతమేరకు ఆయనకి ఉపశమనం లభించింది అనుకోవచ్చు. ఇప్పటికే బెయిల్ మంజూరు చేయడంతో పోసానికి మాత్రం ఊపిరి పీల్చుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. సందీప్, నాగేశ్వరరావు, ఇంకా ఎన్ని పోలీస్ స్టేషన్ల కేసులు నమోదయ్యాయి? వాటి పరిస్థితి ఏంటి ప్రస్తుతం? మొత్తంగా చూసుకుంటే పోసాని కృష్ణమురళి మీద దాదాపుగా 17 కేసుల దాకా నమోదయ్యాయి. 17 కేసులు నమోదైన నేపథ్యంలో విజయవాడ భవానీపురం గాని, నర్సరావుపేట, పల్నాడు జిల్లా నర్సరావుపేట గాని, కర్నూలు జిల్లా ఆదోని గాని, అలాగే వెస్ట్ గోదావరి గాని పలు స్టేషన్లలో కేసులు నమోదైనాయి. దాదాపు మొత్తంగా మొదటగా ఆయన అరెస్ట్ చేసే ముందు ఆయన మీద 14 కేసులుగా నమోదైనాయి. తర్వాత మరొక 3 కేసులు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఆయనకి ఇప్పటికే ఒక కేసు ఏదైతే విజయవాడ భవానీపురం కేసుకు సంబంధించి కూడా కొంతమేరకు బెయిల్ లభించింది, పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా బెయిల్ లభించింది. అయితే మొత్తంగా ఆయనకి కర్నూలు జిల్లా ఆదోని పిఎస్ లో కేసుకు సంబంధించి మాత్రం తొందరగా బెయిల్ లభించే అవకాశాలు కనబడట్లేదు. దీని మీద కోర్టులో విచారణ జరుగుతుంది. అది లభిస్తే మాత్రం పోసాని కృష్ణమురళి కొంత మేరకు విముక్తి లభించిందని చెప్పుకోవడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. సందీప్, అంటే బెయిల్ మంజూరు చేస్తూ ఏదైనా కండిషన్లు విధించిన కోర్టు?
ఇప్పటికి ఏదైతే పల్నాడు జిల్లాలోని ఆ కేసుకు సంబంధించింది అయితే ఆయనకి ఆ రెండు పూచీకత్తుల మీద దాదాపు ఒక్కొక్క పూచీకత్తుకు 10,000 రూపాయల చొప్పున ఆ రెండు పూచీకత్తులు సమర్పించాలన్నారు. అలాగే పోలీసులకు అందుబాటులో ఉండి పోలీసులు ఎప్పుడు విచారణకి పిలిచినా సరే ఆయన విచారణకి హాజరు కావాలని చెప్పారు. అలాగే దేశం విడిచి వెళ్ళిపోవడానికి కూడా ఆ కండిషన్ పెట్టిన పరిస్థితి ఉంది. ఎప్పుడు పోలీసులు పిలిచినా విచారణకి రావాలని, అలాగే ఆయన మీద ఎటువంటి పోసాని కృష్ణ మీద పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పారు. ఆ బెయిల్ మంజూరైన తర్వాత మాత్రం పోలీసులు ఎప్పుడు పిలిచినా సరే విచారణకు వచ్చే ఆ పరిస్థితి నుంచి అయితే తప్పించుకునే పరిస్థితి కనపడలేదు సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ సార్.